ఆ జిల్లాలో జనసేన రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. టీడీపీ బీజేపీ నేతలను కాదని జనసేన సైనికులకి కీలక పదవులు దక్కుతున్నాయా? అటు పదవులు దక్కకపోవడంతో మరో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కొత్త ఉడికిపోతుందా? అటు తమను పరిగణలోకి తీసుకోవడం లేదని బీజేపీ ఆరోపిస్తుందా? ఇంతకీ పదవుల పంచాయతీ రచ్చ జరుగుతున్న ఆ జిల్లా ఏది? కాకినాడ జిల్లా నెమ్మదిగా జనసేన హస్తగతమవుతోంది. దీనికి కారణం ఈ జిల్లా పరిధిలోని పిఠాపురం నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడం ఒకటైతే, ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలకంగా ఉండడం మరో విషయంగా మారింది. జిల్లాలో తమకు విలువ లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. మంత్రి పదవులు రాలేదు, చివరికి తాము చెప్పిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. అయితే టీడీపీ నేతల ఆవేదనకు కూడా కారణముంది. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షునిగా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబును నియమించారు. టీడీపీ టికెట్ రాజప్పకు ఇచ్చి తనకు టికెట్ ఇవ్వలేదంటూ గతంలో బాబు నానా హంగామా చేశారు. కొత్త జిల్లాల పరిగణనలో అధ్యక్ష పదవి కేవలం బాబుకు మాత్రమే ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనకు మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షునిగా ఉండగా, కేవలం కాకినాడ జిల్లాకు మాత్రమే జనసేన అధ్యక్షుడిని నియమించడం రాజప్పను దెబ్బతీయడానికే అని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. మిగిలిన కొత్త జిల్లాలకు జనసేన అధ్యక్షులను నియమించలేదు. ఇది సరిపోదన్నట్లుగా ఆయనకు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు 2 రోజుల క్రితమే ఆయనను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా కూడా నియమించారు. జనసేనకు చెందిన ఒకే వ్యక్తికి 3 పదవులు ఇవ్వడంతో, అది కూడా కాపు సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడంతో టీడీపీ కాపులతో పాటు బీసీలు మండిపడుతున్నారు. ఇక జిల్లాలో బీజేపీకి నామినేటెడ్ పదవుల్లో ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదని బీజేపీ నేతలు వాపోతున్నారు. కేవలం తుమ్మల పద్మజ, ఆమె కూడా పెద్దాపురానికి చెందినవారే. ఆమెకు మాత్రం పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ పదవి వచ్చింది. అంతకు మించి కీలక నాయకులకు పదవులు రాలేదని బీజేపీ ఆరోపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉమ్మడి తూర్పుగోదావరిలోని రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్నారు. అయినా పార్టీకి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వటంలో ఆమె పట్టించుకోవడం లేదన్నది ఒక వాదనగా ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అయితే అసంతృప్తి బహిర్గతమవుతోంది. 2 కీలక పదవులు జనసేన జిల్లా అధ్యక్షుడికే ఇస్తారా, తాము ఎందుకు పనికిరాని వారమా అని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి 4 ఏళ్ల నుంచి అధినేత చంద్రబాబు ఇన్ఛార్జిను నియమించలేదు. ఇన్ఛార్జి పదవికి కూడా తాము పనికిరామా అంటూ రూరల్ తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. 2 మార్కెట్ కమిటీ చైర్మన్లు జనసేనకే ఇచ్చుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జిని కూడా నియమించడం లేదన్నది వారి వాదన. మరోపక్క పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటు టీడీపీ అటు జనసేనకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. టీడీపీ ఆయనకు పదవులు ఇవ్వకుండా దూరం పెట్టేసింది. జనసేన ఈ నియోజకవర్గంలో 4 ఇన్ఛార్జీలను తిప్పుతోంది. ముఖ్యంగా వర్మకు ఎమ్మెల్సీ నాగబాబుకు మధ్య పొసగడం లేదు. దీంతో వర్మ జనసేనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కు ఇబ్బంది కలిగించే విషయంగా మారిందని జన సైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లు కూడా చెబుతున్నారు. మొత్తం మీద జనసేన పట్టు బిగిస్తోంది. తెలుగు తమ్ముళ్లు జనసేన వైపు తొంగి చూస్తున్నారు. ఇక బీజేపీ అయితే తమ పరిస్థితి ఏమిటో తేల్చాలని పట్టుబడుతోంది. దీంతో కాకినాడ జిల్లా రాజకీయాలు వేసవి కంటే ఎక్కువ వేడిని పుట్టిస్తున్నాయి.